వెంకట్రామిరెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. తన కోసం వెతుకులాట నడుస్తుంది. వాస్తవంగా ఇది ఎన్నికల రోజున విధ్వంసం, దానికి ప్రతిగా ఆ మరుసటి రోజున జరిగిన విధ్వంసం అన్నటువంటిది కీలకమైనటువంటిది. ఆ రెండో రోజు జరిగిందంతా కూడా వెంకట్రామిరెడ్డి కనుసన్నల్లోనే జరిగింది అన్నటువంటిది. మాచర్లకు సంబంధించి ఈ బ్రదర్స్ మీద తీవ్ర ఆగ్రహం అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలందరికీ ఉంది. అనేక సార్లు అక్కడ జరిగినటువంటి అంటే ఊళ్ళ నుంచి పంపించేసేటటువంటి సంస్కృతి గతంలో పల్నాడులో ఉండేది. కంట్రోల్ అనుకుంటే మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చారు అన్నటువంటి కాన్సెప్ట్. దాని మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నటువంటి దశలో ప్రస్తుతం వెంకట్రామిరెడ్డి కోసం పెద్ద ఎత్తున గాలింపు చేస్తున్నారు. ఈ ఏడాది మే 14న పరారైనప్పటి నుంచి ఇప్పటిదాకా అజ్ఞాతంలోనే ఉన్నటువంటి వెంకట్రామిరెడ్డి కోసం వెతుకుతూ ఉన్నారు. తనని ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకోవడం అన్నటువంటిది ఒక ఛాలెంజ్ అయింది.